హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సంక్రాంతి స్టార్ట్ అవుతుంది కదా, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. నేను వచ్చినందుకు రవి చికెన్ తీసుకొచ్చాడు, నాటుకోడి. నేను వచ్చినందుకు వాడికి బిర్యానీ చేసి పెట్టాలంట. సో నేనైతే ఇంకా అస్తమానం అడుగుతున్నాడు కదా అని బిర్యానీ ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి వచ్చేసాను. సో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చూసేయండి. నాటుకోడి కదా, కొంచెం గట్టిగా ఉంటుంది. సో నేను ముందే కుక్కర్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసి పెట్టానన్నమాట. తర్వాత నేను మ్యారినేట్ చేస్తాను. ఇందులో నేను గరం మసాలా అండ్ చికెన్ మసాలా ఏది వేయనండి, నేనే ఓన్గా తయారు చేసి వేస్తాను అనమాట. మ్యారినేట్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను వేరే గిన్నెలో వాటర్ పోసి ఎసరు పెడుతున్నాను అనమాట రైస్కి. ఆగిపోయిన వెంటనే మనం రైస్ అయితే వేసేసుకోవాలి. నేను రైస్ వేసి క్లిప్ని అయితే తీయలేదండి, ఎందుకంటే కొంచెం కంగారులో ఇంకా తీయలేదన్నమాట. మీరైతే వేసేయండి. బిర్యానీలోకి రైస్ అయితే 70% మాత్రమే కుక్ అవ్వాలండి, లేదంటే చివిడిపోద్ది అనమాట. ఇది ఒక టిప్. నార్మల్గా అయితే చాలామంది ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు కదా బిర్యానీలోకి, సో అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఏం లేదండి, పసుపు అండ్ పాలు మిక్స్ చేసి కలర్ కింద వేయండి, అది కూడా సేమ్ ఫుడ్ కలర్ లానే ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి మీరు. ఒక 25 మినిట్స్ బిర్యానీని లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి. నాటుకోడి బిర్యానీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియో చూసేది కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.